హలో మై డియర్ గోస్ట్ లవర్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పటి వరకు మీరు చాలా హారర్ స్టోరీస్ వినే ఉంటారు. అయితే చాలా మంది వాటిని వినడం తప్ప విజువల్గా ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు. ఈ వీడియోలో అబాండెడ్ హౌసెస్లో రికార్డ్ చేయబడిన కొన్ని రియల్ హారర్ వీడియోస్ని చూపించబోతున్నాను. ఈ వీడియో ద్వారా దెయ్యాలు ఉన్నాయి అని నమ్మించే ఉద్దేశం నాది కాదు. కాకపోతే రియల్గా కెమెరాలో రికార్డ్ చేయబడిన కొన్ని థ్రిల్లింగ్ వీడియోస్ని మీకు చూపించి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడమే నా పని. దెయ్యాల్ని నమ్మడం నమ్మకపోవడం అనేది మీ ఒపీనియన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోయే క్లిప్స్ చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి. అండ్ ఇలాంటి క్రీపీ కంటెంట్ మన ఛానల్లో ప్రతిరోజు పోస్ట్ చేస్తూనే ఉంటాను. మన వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. November 21, 2024 ఎక్స్ప్లోర్ విత్ జోష్ అనే యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పోస్ట్ అయ్యింది. అదేంటంటే ఆ ఛానల్ అడ్మిన్ వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు ఒక గోస్ట్ టౌన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళు ఆ టౌన్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేశారు. అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి అక్కడ ఒక విచిత్రమైన ఇల్లు కనిపించింది. అదేంటో చూద్దామని చెప్పేసి ఆ ఇంట్లోకి వెళ్ళి అందులో ప్రతి ఒక్క రూమ్ని ఎక్స్ప్లోర్ చేశారు. అయితే ఆ ఇంట్లో వాళ్ళకి చేతబడికి సంబంధించిన కొన్ని వస్తువులు దొరికాయి. అవేంటంటే ఒక మనిషి పుర్రె, కాలిపోయిన వెంట్రుకలు, నిమ్మకాయలు, ఇలా వాటన్నిటిని చూసిన తర్వాత ఇదేదో సాటానిక్ కల్ట్ గ్రూప్కి చెందిన ఒక ఇల్లు అయ్యుండొచ్చు అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. అలా వాళ్ళకి ఆ ఇంట్లో ఒక రూమ్లో కుళ్ళిపోయిన ఒక మనిషి డెడ్ బాడీ కూడా కనిపించింది. ఆ వీడియో ఒకసారి మీరు కూడా చూడండి. What? Bro, you got to check this out. Let me see. I don't know, like, it's Yo! What the hell? oh my god, What the hell? what is going on back Oh! there? Yo, no way! Whoa! What? And sisters were here? Dude, this is the creepiest thing I've seen in an abandoned ghost town or abandoned spot ever. Dude. Yeah, what is that? Oh. Yo! If you want it. Dude. This is the satanic cult room. For sure. 666. Dude. That is for sure. మనిషిని టేబుల్ మీద పడుకోబెట్టి అతని చుట్టూ చేతబడి చేసేవాళ్ళు మంత్రాలు చదువుతూ బ్లాక్ మ్యాజిక్ చేస్తారు. ఆ డెడ్ బాడీని అక్కడ చూసిన తర్వాత వాళ్ళకి ఇక్కడ ఏదో రిచువల్స్ జరిగాయి అనే డౌట్ వచ్చింది. అయితే వాళ్ళకి తెలిసిన ఒక నిజం ఏంటంటే చాలా సంవత్సరాలుగా ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండట్లేదు. నిజంగా ఆ ఇంట్లో బ్లాక్ మ్యాజిక్స్ చేసేవల్ల లేకపోతే నార్మల్గానే అక్కడ డెడ్ బాడీ ఉందా అనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఇక దాని గురించి ఫర్దర్గా ఆ ఛానల్లో వీడియోస్ ఏం పోస్ట్ అవ్వలేదు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, రాత్రిపూట ఒంటరిగా ఆ ఇంటిని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ డెడ్ బాడీ మీకు కనిపిస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక భయంకరమైన అడవి మధ్యలో అబాండెడ్గా మిగిలిపోయిన ఒక బిల్డింగ్లోకి గోస్ట్ హంటింగ్ చేయడానికి వెళ్ళిన ఒక వ్యక్తికి అక్కడ ఏం కనిపించింది, అతను ఏం చూశాడో అనేది మీకు తెలిస్తే గుండె ఆగినంత పని అయిపోతుంది. ఒక్కసారి ఈ వీడియోని చూడండి. Shut up, shut up, shut up, shut up, shut up, shut up. అలా సౌండ్స్ వినిపించిన తర్వాత ఆ బిల్డింగ్లో తనతో పాటు వేరే ఇంకా ఎవరో ఉన్నారో అనే డౌట్ అతనికి మొదలైంది. ఇక్కడ నుండి తప్పించుకోవడానికి మెయిన్ డోర్ కాకుండా వేరే దారి ఏదైనా ఉందా అని చెప్పేసి బేస్మెంట్లోకి వెళ్ళాడు.
Hey, Harvey. బేస్మెంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ అతనికి బయటికి వెళ్ళడానికి ఒక ఎగ్జిట్ కనిపించింది. వెంటనే ప్రాణభయంతో అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అతను వెనక్కి తిరిగి చూస్తే ఒక బ్లాక్ హుడెడ్ ఫిగర్ అతనికి ఆ బిల్డింగ్ డోర్లో కనిపించింది. అలా అని చెప్పి అది ఒక ఆత్మ లేకపోతే దయ్యం అని కూడా చెప్పలేము. అతను బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక మళ్ళీ తిరిగి ఆ బిల్డింగ్లోకి వెళ్ళే సాహసం చేయలేదు. అతనికి కనిపించిన ఆ బ్లాక్ హుడెడ్ ఫిగర్ అడవి మధ్యలో ఉన్న ఆ అబాండెడ్ బిల్డింగ్లో ఎవరైనా ఒక వ్యక్తి నివసిస్తున్నాడా లేకపోతే అదేమైనా ఆత్మన అనేది కామెంట్స్లో తెలియజేయండి. యూట్యూబ్లో అబ్సొల్యూట్ వాయిడ్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్లో వాళ్ళ వీడియోస్ మొత్తం ఎలా ఉంటాయంటే అబాండెడ్ బిల్డింగ్స్, ప్లేసెస్ అండ్ హౌసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. అలా ఒకరోజు వాళ్ళు ఒక అబాండెడ్ హౌస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో మొత్తం అంతా ఎక్కడ చూసినా కూడా పుర్రెలు, ఎముకలు ఇలా కనిపిస్తున్నాయి. అసలు అవి మనిషివా లేకపోతే జంతువులవా వాళ్ళకి అర్థం కాలేదు. ఒక్కసారి కేర్ఫుల్గా ఈ వీడియోని చూడండి. Oh, there's like a whole skeleton down there. No. Oh, yeah. Yeah, there is. That is a skeleton. Holy sh**. Of what? I hope a dog. It looks like a dog. It's big. Let me see. Holy sh**. Dude. Holy cow. Dude, what the heck? They buried something under the stairs. Yeah. What the heck? Can you push the door open more? No, it's stuck on us. Dude, that is creepy. Yeah, look at it. Oh wow. What the heck? I bet you the dog was running up here like a bando dog fell through. Dude, like how many bones? You think that's a full skeleton or you think it's multiple? That's wild. Could be multiple, they could have all fallen. Oh my god. ఆ ఇంట్లో డోర్ వెనకాలే ఒక పెద్ద గొయ్యి ఉంది. ఆ గొయ్యిలో ఒక అస్థి పంజరం కూడా ఉంది. అయితే ఫస్ట్లో వాళ్ళు దాన్ని ఒక డాగ్ స్కెల్టన్ అనుకున్నారు. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆ ఎముకలు మనిషి ఎముకలాగే వాళ్ళకి కనిపించాయి. అసలంతకీ ఆ ఇంట్లో ఇంతకుముందు ఏం జరిగింది, ఆ స్కెలిటన్స్, ఎముకలు అన్నీ ఆ ఇంట్లో ఎందుకున్నాయి అనేది వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళకి భయం వేసి వెంటనే అక్కడి నుంచి తిరిగి వాపస్ వచ్చేసారు. ఇక అప్పటి నుండి ఆ బిల్డింగ్ గురించి ఎలాంటి అప్డేట్ వాళ్ళ ఛానల్లో పెట్టలేదు. ఒక అబాండెడ్ బిల్డింగ్ని ఎక్స్ప్లోర్ చేయాలి అంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ని బ్రేక్ చేసి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తే చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలా ఒక గ్యాంగ్ ఒక అబాండెడ్ బిల్డింగ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళారు. Heard some bubbling going on down there. You want to go up? In this dark area is where we saw the sensors leading to, so we'll stay out of there for now. Go, go, go. What'd you do? It's walking We fucked up. అయితే అక్కడ చాలా సెక్యూరిటీ సిస్టమ్స్ ఉన్నాయి. లైక్ అలారమ్స్, సీసీ కెమెరాస్ అండ్ లేజర్ లైట్స్. ఇలా చాలా సెక్యూరిటీ సిస్టమ్ ఉంది. ఇది పాత బిల్డింగ్ కదా, ఈ సెక్యూరిటీ సిస్టమ్ అంతా ఎక్కడ పనిచేస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఆ బిల్డింగ్లోకి ఎంటర్ అయ్యారు. అలా ఎంటర్ అయిన వెంటనే అందులో ఉన్న సెక్యూరిటీ సిస్టమ్ యాక్టివేట్ అయిపోయింది. లక్కీగా వాళ్ళలో ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది ఎదురవ్వలేదు. వాళ్ళు అక్కడి నుంచి ఎస్కేప్ అయి బయటికి వెళ్ళిపోయారు. ఎర్రర్ క్లౌడీ అనే వ్యక్తి 200 సంవత్సరాల క్రితం నాటి ఒక పాత విక్టోరియన్ ఫ్లాట్ని కొనుక్కున్నాడు. ఆ ఫ్లాట్ని అతను రీమోడల్ చేస్తూ ఉన్నప్పుడు అతనికి ఆ ఇంట్లో ఒక హిడెన్ డోర్ కనిపించింది. ఆ డోర్ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక గుహ ఉంది. అది ఒక ఎండ్లెస్ టనల్. దాని ద్వారా లోపలికి వెళ్తే అసలు ఎక్కడికి వెళ్తామో కూడా తెలియదు. He's like barbarian. Oh my days. It keeps going. ఈ వీడియోని అండ్ ఆ ఇంట్లో ఉన్న ఆ టనల్ చూసిన కొంతమంది వ్యక్తులు ఏమంటున్నారంటే ఈ టనల్ నరకానికి వెళ్లే దారి అని,
నరకంలో ఉన్న కొన్ని సాటానిక్ డీమన్స్ ఈ టన్నల్ ద్వారా మన ప్రపంచానికి వచ్చేవి అని చెప్పేసి చెబుతున్నారు. అతను ఆ ఇంటిని కొనేటప్పుడు ఆ పాత ఓనర్స్ ఆ టన్నల్ గురించి ఆ వ్యక్తికి అస్సలు చెప్పలేదు. పైగా మేము ఇప్పటి వరకు ఎప్పుడు ఆ టన్నల్ చూడలేదు అని చెప్పేసి వాళ్ళు చెబుతున్నారు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? వాచర్స్ అనే యూట్యూబ్ ఛానల్లో రాయన్ అండ్ షైన్ అనే ఇద్దరు ఫేమస్ గోస్ట్ హంటర్స్ ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో వాళ్ళిద్దరూ ఒక హాంటెడ్ హౌస్ లోకి వెళ్లి గోస్ట్ హంటింగ్ చేస్తూ ఉన్నారు. అలా చేస్తూ ఉన్నప్పుడు రయన్ బట్టల్ని ఎవరో లాగుతున్నట్టు అతను ఫీల్ అయ్యాడు. ఈ విషయం తన పార్ట్నర్ అయిన షైన్ కి చెబితే షైన్ దాని గురించి పెద్దగా నమ్మలేదు. రయాన్ ఎప్పుడు థింగ్స్ తన పక్కనే ఉన్నట్టు తనని ముట్టుకున్నట్టు ఇమాజిన్ చేసుకుంటాడు అని చెప్పేసి అతను అనుకున్నాడు. అయితే రయాన్ మాత్రం నిజంగానే నా బట్టల్ని ఎవరో లాగుతున్నారో ఒకసారి వెనక్కి తిరిగి చూడు అన్నప్పుడు షైన్ కూడా అతని వైపు చూస్తాడు. నిజంగానే అతని బట్టల్ని ఏదో ఒక అన్సీన్ ఎంటిటీ లాగుతున్నట్టు వాళ్ళిద్దరికి కనిపించింది. Can you tell me what your name is? Whoa! Whoa! What? Whoa! What are you? What? Fucking shit, dude! You're just This pointing fucking... at your crotch. Wait, were you recording there? No, no. This shit just moved. Fucking something just jiggled my belt. What are you talking about? Something just jiggled my Nothing belt. jiggled your belt. Yes. No, yes. it did. Yes, it did. This. You're doing like this. Okay. Can you tell me what your name is? Whoa! Whoa! What? Whoa! What are you? What? Oh my god! Wait! Can you do that again? My body is a canvas and you're the paint. Let's make some art. Jiggle my belt. Dude, it happened again! Did you see it? Did you see it? No, I honestly didn't. Wait, there must be something in my... Hold on, let me do that again. Did you get it? Did you get it? ఇదంతా వాళ్ళు రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. సో గాయస్, ఈ వీడియోస్ని చూసిన తర్వాత మీరు చాలా థ్రిల్గా ఫీల్ అయ్యారు అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని థ్రిల్లింగ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.